అపోస్తుల కార్యం 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొద్ద నుండి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులున్న వారు మాత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దు. ఎప్పటి వరకు? నా తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందుకునేటంత వరకు. నా తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. కనిపెట్టడం అంటే ఏంటి? ఒక చిన్న పిల్లోడు మీ చేతికి అప్పగించి వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటుంటే, అమ్మ కొంచెం వాడిని కనిపెట్టుకుని ఉండండి అమ్మా అన్నాను. ఏం చేస్తారు? వాడిని చాలా జాగ్రత్తగా చిన్న చిన్న స్టెప్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ, అమ్మో పడిపోతాడేమో, జారిపోతాడేమో, ఏమో. అవునా కదా? ఎంత ఓపికతో ఆ పిల్లోడి పక్షంగా మీరు వ్యవహరిస్తారు కదా. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధాత్మ కొరకు అలా కనిపెట్టారా? పరిశుద్ధాత్మ అంటే ఏంటనుకున్నారు? గట్టిగా కూడా అంటే నేను ఆయన కొడతాడు, మీరు డబ్బు అంటవా? చెప్పండమ్మా. పరిశుద్ధాత్మ అంటే అదే అనుకుంటా. అయ్యగారు కొంచెం గట్టిగా డ్రమ్ కొట్టబట్టి వేణు బ్రదర్ కొంచెం గట్టిగా కొడతాడు. అక్కడ గట్టిగా గట్టిగా చప్పలు కొట్టేసుకుంటారు. ఒకసారి డ్రమ్ములు సైలెంట్ అయింది, కొంచెం డౌన్ అయిందంటే ఇది రిథమ్ అనమాట. ఇది డ్రమ్ము స్పీడ్ అయితే చప్పట్లు స్పీడ్ అవుతాయి, డ్రమ్ము స్లో అయితే అది పరిశుద్ధాత్మ. చెత్త కొట్టేస్తాం మళ్ళీ ఒక్కొక్కడు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇది మరియమ్మ రాలేదా? రాలేదే ఆవిడ. ఏమ్మా ఏది ఎంత గారు మొన్న వచ్చిందిగా. సరే అయ్యగారు తిట్టారని చెప్పి పరిశుద్ధాత్మ ఎలా వస్తుందో తెలుసా? మేడగదిలో డ్రమ్ము లేదు, మేడగదిలో కాంగో లేదు, మేడగదిలో వాయిద్యాలు లేదు. వారంతా యెరూషలేమును విడిచిపెట్టకుండా వారు కూడుకున్న ఆ గదిని విడిచిపెట్టకుండా ఏక మనసుతో, ఏక భావముతో, ఏక తాత్పర్యముతో వారికి అనుగ్రహించబడిన వాగ్దానము అనేటటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచు ప్రార్థన చేశారంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఇప్పుడు మన మీద పరిశుద్ధాత్మ ఎందుకు దిగి రావట్లేదు తెలుసా? కనిపెట్టలేదా? కనిపెడుతున్నాం. ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం, ఐక్యత ఏమి లేని కారణం చేత మనం పొందుకోలేకపోతున్నాం. నీవు పరిశుద్ధాత్మను పొందుకునేటంత వరకు యెరూషలేమును విడిచిపెట్టుకోవాలి. ఒక మాట చెప్పనా? విశ్వాసులకి ఇట్లా చెప్తే
ఇది విశ్వాసులకు చెప్పిన మాట వాస్తవానికి. ఎంతప్పుడు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా పౌలు చెప్తున్నాడు ఈ మాట వినండి జాగ్రత్తగా. నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినాన ఆయన లేపబడెను. ఆయన కేఫాకును అంటే పేతురునకును తరువాత 12 మంది అపోస్తలులకు కనబడేను. అటు పిమ్మట ఈ మాట వినాలి. అటు పిమ్మట 500కు ఎక్కువైన అంటే 500 మంది కంటే ఎక్కువ ఉన్న సహోదరులందరికీ ఒక్క సమయములోనే కనబడేను. దేవునికి స్తోత్రం కలుగును. శ్రద్ధగా వినాలండి, నన్ను చూసుకుని వినండి కొన్ని మాటలు. యేసుక్రీస్తు మరణించారు కదా, 3వ దినాన్ని తిరిగి లేచారు కదా. 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత శ్రద్ధగా వినాలి. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల్లో తిరుగుచూ చాలా మందికి కనపడ్డాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక సందర్భం ఉందంట. ఆ సందర్భంలో 500 మందికి పైబడి ఒకేసారి కనపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ పైన ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి 500 ఫిగర్ ని మనం ఫిక్స్ చేసుకుందాం. 500 అనే నెంబర్ ని ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఒకేసారి ఒకే సమయంలో యేసుక్రీస్తు 500 మందికి కనబడ్డాడు. ఓకే, వాళ్ళందరూ చూశారు ఆయన. వాళ్ళందరితో ఆయన మాట్లాడుతున్నాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఎంతమందితో చెప్పాడు? 500 మందితో చెప్పాడు. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోచున్న ఆదరణకర్తయను పరిశుద్ధాత్మను మీరు పొందుకునేటంత వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు చెప్పడా లేదా? ఎంతమంది విన్నారు ఈ మాట? చెప్పాలి, ఎంతమంది విన్నారు? 500 మంది విన్నారు. సరే, మరి అది కనిపెట్టి పొందుకోవడానికి, దాన్ని సంపాదించుకోవడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి, ఆ పరిశుద్ధాత్మను అనుభవించడానికి ఎంతమంది మేడగదిలోకి వెళ్ళారు? 120 మంది వెళ్ళారు. అర్థమవుతుందని నేను చెప్పింది? పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వర్తమానము, సువార్త, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సమాచారము 500 మందికి ఒకేసారి చెబితే, 500 మంది ఒకేసారి వింటే మేడగదిలోకి 120 మంది వెళ్ళారు. ఆ 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమేన్. అంటే ఆ 120 మంది మనసులు కూడా ఒకరి మనసులతో ఒకరు ఏకీభవించిన వారై, ఒకరి భావము ఒకరు ఏకీభవించిన వారై, ఒకరికొకరు పులికొల్పుకునే వారై, ఒకరినొకరు ఆదరించుకునే వారై, ఒకరినొకరు హెచ్చరించుకునే వారై, కొందరు మానుకొనుకున్నట్లుగా వీళ్ళు మానుకొనకుండా ఏక తాత్పర్యముతో ఒకే చోట పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆ పరిశుద్ధాత్మను గొప్పగా వారు అనుభవించి పొందుకున్నారు. గట్టిగా చప్పుడు కొట్టి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మానుకున్న వారు ఎక్కువ, పొందుకున్న వారు ఎక్కువ. మానుకున్న వారే ఎక్కువ. 120 మంది మేడగదిలోకి వెళ్తే మరి 380 మంది ఏమైనట్టు? పండగలో ఉన్నారా? పండగల్లో, పబ్బాల్లో, ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అమ్మయ్య, యేసు ప్రభు మనకు కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. అబ్బో, ఈ కనిపెట్టి చర్చికి వెళ్ళి ఎడతెగగా ప్రార్థనలు చేసి కన్నీరు గార్చి పరిశుద్ధాత్మ దిగిరావు. కొంతమంది అదే కదా అంటున్నారు, పరిశుద్ధాత్మనే మనం
అడగక్కర్లేదు. బాప్తీసం పొందినప్పుడే నీ నెత్తి మీదకి వచ్చేసింది పావులు రూపంలో అంటున్నారు. మరి లూకాసు సువార్తలు అంటున్నాడు, నీ తండ్రి నువ్వు రొట్టెని అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? మరి ఈ లోకపు తండ్రే నీకు శ్రేష్టమని ఇవ్వాలనుకున్నప్పుడు మరి తనను అడుగు వారికి తండ్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 120 మంది దేవాలయమును విడిచిపెట్టక, యెరూషలేమును విడిచిపెట్టక పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? ఇక్కడ ఎంతమంది?